తమిళనాడు రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామం. ఇప్పుడు కాంగ్రెస్‌కి బార్గెనింగ్ కెపాసిటీ వచ్చింది. స్టాలిన్‌కి కొత్త కష్టం వచ్చింది. వాస్తవంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ ఇచ్చిన సీట్లు తీసుకుని సర్దుకుంటుంది. కానీ స్టాలిన్ తక్కువేమి ఇవ్వలేదు. క్రిందటిసారి కూడా దాదాపుగా 40 స్థానాల దాకా ఇచ్చుకొచ్చాడు. అయితే మంత్రివర్గంలో మాత్రం తీసుకోలేదు. భారీగానే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. తనకిచ్చిన సీట్లో 2/3 దాకా గెలిచింది. కానీ వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అది కాంగ్రెస్ పార్టీకి చాలా కోపంగా ఉంది. ప్లస్ తమ స్థాయి పెరగాలి 50-50 అన్నటువంటి రేంజ్కి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. అంత లేదు కాంగ్రెస్కి తమిళనాడులో. మా వల్ల కాంగ్రెస్ తప్పించి కాంగ్రెస్ వల్ల మేం కాదు, మేము 35 అయితే ఇది 30 అయితే వాళ్ళు ఒక 5 అన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఎట్లయితే జనసేనని తెలుగుదేశం పార్టీ ఎట్లా భావిస్తుందో ఆ తరహాలో లెక్కలు కట్టినటువంటి పరిస్థితి అక్కడ. అయితే ఇప్పుడు కొత్తగా టీవీకే అని పార్టీ పెట్టినటువంటి విజయ్ ఎవరైతే సినిమా నటుడు ఉన్నాడో తను ఇప్పుడు ఈ బార్గెనింగ్ కెపాసిటీని కాంగ్రెస్కి పెంచాడు. ఎట్లాగా? రాహుల్ గాంధీని కలవడానికి అపాయింట్మెంట్ అడిగాడు త్రూ ప్రశాంత్ కిషోర్ ద్వారా. ప్రశాంత్ కిషోర్ తనకి అదేది పోల్ మేనేజ్మెంట్కి అయితే చైనా అన్నాడు, ఎందుకంటే అతను గెలిచి సీఎం అయ్యే అవకాశం లేదు అని భావిస్తున్నాడు కాబట్టి. కానీ వెనకాల మిగతా సహకారం అందిస్తాడు. అది అతను క్లయింట్ సర్వీసెస్కి ఛార్జ్ చేసుకుని చేస్తుంటాడు. కాబట్టి పీకే ద్వారా రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అతను ఏమి ఆఫర్ చేస్తున్నాడు? నన్ను సీఎంగా మీరు ఓకే చేయండి, మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, డిఎంకేని వదిలేద్దాం, నన్ను సీఎంగా ఓకే చేయండి, మీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తా. ఇది విజయ్ పెడుతున్నటువంటి ఆఫర్. ఇప్పుడు స్టాలిన్కి ఓ సమస్య. వాస్తవంగా రాహుల్ గాంధీ స్టాలిన్ వదులుకోలేడు. ఎందుకంటే కష్టకాలంలో ఇప్పుడు 3 టర్మ్స్గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూనే వస్తుంది జాతీయ స్థాయిలో. అయినా సరే కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో ఎలాంటి ప్రాబ్లం రాకుండా డిఎంకే చూసుకుంటూ వస్తుంది. అలాంటి ఒక మంచి మిత్రుడిని వదులుకుని ఐఎన్డిఏలో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ తర్వాత బలమైంది. ప్లస్ ఒక కేజ్రీవాల్ లాగానో మమతా బెనర్జీ లాగానో డ్రామాలు ఆడకుండా పూర్తిగా సహకారం అందిస్తోంది డిఎంకేని. దాన్ని వదిలిపెట్టి విజయ్ వెంట వెళ్తాం కరెక్టా? రాష్ట్ర నాయకత్వాలకైతే అదే కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. లేదు అంటే వాళ్ళందరూ మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోతారో, లేకపోతే వాళ్ళు విజయ్ దగ్గరికి వెళ్ళిపోతారేమో, విడిగా వెళ్ళి జాయిన్ అయిపోతారేమో అన్న భయం కూడా ఉంది. కాబట్టి జరుపుకోవాలి. లేదా ఇప్పుడు స్టాలిన్ అడుగుతారు, నెక్స్ట్ గెలిస్తే కనుక నువ్వు మంత్రివర్గంలో తీసుకోవాలి, నువ్వు గెలుస్తావు, మా వాళ్ళని మంత్రివర్గంలో తీసుకోవాలి, మాకు కూడా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలి లాంటిది. అందుకు స్టాలిన్ ఒప్పుకోవాలా? లేదు అంటే ఇక్కడ ఒక బార్గెనింగ్ కెపాసిటీ. ఓవరాల్గా ఐఎన్డిఏ కూటమి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశంగా మారుతోంది.